హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఏ ఫ్యామిలీ. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? ఈరోజైతే నాకు మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అంటే ఏంటి అనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకైతే దీని గురించి తెలుస్తది. నార్మల్ పర్సన్స్ తెలీదు కదా! మానిటైజేషన్ అంటే ఏమీ లేదండి. అది అయితేనే మన వీడియోస్‌కి రెవెన్యూ అనేది వస్తదనమాట. అంటే మనీ వస్తది. మనీ రావడానికి యాడ్స్ రావాలి. యాడ్స్ ఆన్ చేసుకోవాలంటే ఈ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవ్వాలండి. ఈ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. లేకపోతే 10,000,000 వ్యూస్ షార్ట్స్‌లో రావాలి గదా! ఆ రెండిట్లో అయితే కన్ఫర్మ్‌గా ఒకటైతే అవ్వాలి. తర్వాత 1,000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. అది అందరికీ తెలుసు కదా! అలా అవి కంప్లీట్ అయ్యి 365 డేస్ అంటే 1 ఇయర్ లోపల కంప్లీట్ అయితే మనకి మానిటైజేషన్ అనేది అవుతది. సో, అప్పుడు మానిటైజేషన్ అయితే మనకు మనీ అనేది స్టార్ట్ అవుతది రావడము. బట్ ఇప్పుడైతే కొత్తగా మినీ మానిటైజేషన్ అని పెట్టారు గదా! అదైతే నాకు కంప్లీట్ అయింది. దానివల్లైతే మనకి ఏమి మనీ అయితే రావు. బట్ యూట్యూబ్ అనేది మనకి ఎంకరేజ్ చేయడానికి అది పెట్టారు అంతేనండి. మనలాంటి వాళ్ళకి అదైతే ఏమి యూజ్ ఉండదు. నార్మల్‌గా బాగా మిలియన్‌లో సబ్‌స్క్రైబర్స్ ఉండి పెద్ద యూట్యూబర్స్ ఉంటారు గదా! సెలబ్రిటీస్ వీళ్ళు. వాళ్ళకైతే అవి ఎంతో కొంత యూజ్ అవుతాయి. ఎందుకంటే జనాలు అందరికన్నా మాకే ఫస్ట్ ఆ వీడియో రావాలి, మేమే చూడాలి అని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఒక 40 80 రూపీసో వేసి సూపర్ థాంక్స్, సూపర్ చాట్స్ ఇవన్నీ చేస్తా ఉంటారు. బట్ మనలాంటి వాళ్ళకి ఎవరేస్తారు చెప్పండి? చాలా చిన్న యూట్యూబర్స్ కాబట్టి ఇప్పుడిప్పుడే వస్తాయి. అంత ఇంట్రెస్ట్‌గా వచ్చి మనకు మనీ ఏసి మీ వీడియో నాకే ఫస్ట్ కనిపించాలి అనేసి మన దగ్గరే మెంబర్‌షిప్స్ తీసుకోరు కదండీ! బట్ కొంతమంది జెన్యూన్ వాళ్ళుంటే మాత్రం తీసుకుంటారు. కాబట్టి ఆటిల కోసమైతే మినీ మానిటైజేషన్ అయితే మనకిచ్చారనమాట. అవి ఆన్ జేసుకోవడానికే ఉంటుంది మినీ మానిటైజేషన్ అనేది. సో, నాకైతే మెంబర్‌షిప్ అండ్ సూపర్ థాంక్స్ ఇవైతే ఆన్ అయిపోయాయి. నాకు మినీ మానిటైజేషన్ అయినా గూడా ఫుల్ మానిటైజేషన్ అయినంత హ్యాపీగా ఉందండి. సబ్‌స్క్రైబర్ జెన్యూన్‌గా వస్తున్నారు నాకు. మీరే చెప్పండి నార్మల్‌గా వచ్చిన పర్సన్స్ అంటే రిలేటివ్స్‌తో గాని, ఫ్రెండ్స్‌తో గాని వీళ్ళందరితో మనం సబ్‌స్క్రైబ్ చేయించుకున్నామనుకోండి. అంటే 10-20 క్లోజ్ మెంబర్స్ ఉంటారు. అది కన్ఫర్మ్‌గా చేయించుకోవాలి. తప్పదు. బట్ వాళ్ళు చూసినా చూడకపోయినా సరే మరీ 0 సబ్‌స్క్రైబర్స్‌లో మనం ఉంచుకోలేము గదా! కాబట్టి ఫస్ట్‌లో అయితే ఒక 10-20 మెంబర్స్ అయితే చేయించుకోవచ్చు. తర్వాత నుండి అందరిని అడిగి చేయించుకుంటే మాత్రం ఫ్యూచర్‌లో మనం వీడియోస్ పెడతాం కదా! అవెవ్వరు చూడరు. కాబట్టి నేనైతే ఈ పాయింట్ అయితే బాగా ఫాలో అవుతున్నాను. నాకు 680 సబ్‌స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు. సబ్‌స్క్రైబర్స్ జెన్యూన్‌గా వస్తున్నారు కాబట్టి నాకు ఒక్కళ్ళు, ఇద్దరు పెరిగినా సరే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళేమనుకుంటున్నారు ఈ ఈ ఛానెల్‌లో కంటెంట్ ఉంది. అది జెన్యూన్‌గా ఉంది. మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా మంచి వీడియోస్ వస్తాయి అని నమ్మితేనే సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. సో, రావాలనుకుంటే చాలామంది వచ్చేవాళ్ళండి. బట్ మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము. సబ్‌స్క్రైబర్స్ చూసి కూడా కొంతమంది వెళ్ళిపోతారు. అంటే 680 సబ్‌స్క్రైబర్స్ ఓకే. అంటే ఎవరు లేరు కదా! వీడియోస్‌లో మ్యాటర్ ఉంది. కానీ సబ్‌స్క్రైబర్స్ లేరు కదా! ఎందుకు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి అని చాలామంది వెళ్ళిపోయే వాళ్ళుంటారు. సో, మనం ఆ సబ్‌స్క్రైబర్స్ గురించి ఆలోచించవసరం లేదు. రావాల్సిన టైంలో వస్తారు ఆటోమేటిక్‌గానే. ఇప్పుడేదో 90,000, 80,000 సబ్‌స్క్రైబర్స్ ఉండేవాళ్ళుంటారు. వాళ్ళందరికీ జెన్యూన్‌గా రారు. ఓకే. 20,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఈ ఛానెల్‌లో ఏదో మ్యాటర్ ఉందని సబ్‌స్క్రైబ్ చేస్తారు. కానీ తర్వాత మనం వీడియోస్ పెట్టామనుకో వాళ్ళెవ్వరు చూడరు. సో, యూజ్ ఉండదు గదా! సో, మనకి ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ కాదు వచ్చింది ముఖ్యం. మనకి ఎంతమంది జెన్యూన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారో మనకు కావాలి. సో, మీరైతే సబ్‌స్క్రైబర్స్ గురించి అస్సలు ఆలోచించొద్దు. మనకు చాలా టైం ఉంది. 1 ఇయర్ అంటే 365 డేస్ ఉంది. నాకైతే 1 మంత్‌లోనే 200 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నాకు 365 డేస్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళైతే కన్ఫర్మ్‌గా వస్తారు కాబట్టి నేనైతే దాని గురించి అస్సలు ఆలోచించట్లేదు. జెన్యూన్‌గా వస్తేనే మన వీడియోస్ అయితే చూస్తారు. అందుకే నేను జెన్యూన్ సబ్‌స్క్రైబర్స్ కోసమే వెయిట్ చేస్తున్నానండి. లేకపోతే నేనెప్పుడో అందరితో చేయించుకునేదాన్ని. 4000 వాచ్ అవర్స్ అండి. మనకి సబ్‌స్క్రైబర్స్ ఎంత ఇంపార్టెంటో వాచ్ అవర్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ కదా! 1000 సబ్‌స్క్రైబర్స్ కోసం ఎంత కష్టపడుతున్నామో 4000 వాచ్ అవర్స్ రావడం కోసం కూడా అంతే కష్టపడాలండి. అంటే సబ్‌స్క్రైబర్స్ అనేవాళ్ళు అవతల చేతుల మీద ఉంటది. బట్ వాచ్ అవర్స్ అనేవి మన చేతిలోనే ఉంటది. మనం చేసుకోవచ్చది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే నాకు యూజ్‌ఫుల్ అయిన టిప్స్, నేను యూజ్ చేసిన టిప్స్ అండ్ నేను ఏమేం ఫాలో అయ్యానో అన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. 4000 అవర్స్ నాకు 1 మంత్‌లోనే కంప్లీట్ అయిపోయారు. ఫస్ట్ అయితే రెగ్యులర్‌గా వీడియో అయితే పోస్ట్ చేయండి. మీ కంటెంట్ అనేది మల్టిపుల్ కంటెంట్స్ అయితే అస్సలు పెట్టొద్దు. నేనైతే అదే మిస్టేక్ చేశాను. 2 ఇయర్స్ బ్యాక్ నేను ఛానెల్ అనేది క్రియేట్ చేశాను. అప్పుడు వ్లాగ్స్ అని, ఫుడ్ ఛాలెంజ్ అని, షాపింగ్ అని ఇలాంటివి ఏవేవో ఒకటి తర్వాత ఒకటి పెడతానే ఉన్నాను.
అసలు నేనెవరో జనాలకి తెలీదు. అలాంటప్పుడు నా వ్లాగ్స్ ఎందుకు చూస్తారు వెతుక్కొనొచ్చి మరి? అదొకటి ఆలోచించండి. సో, నాకైతే వ్యూస్ ఇప్పుడు కూడా చూడండి 80, 70 వ్యూసే ఉంటాయి వాటిలకైతే. కాబట్టి నేనైతే వదిలేసాననమాట. 70, 80 వ్యూసే వస్తున్నాయి. మనమేమో ఎందుకంత వైరల్ అవుతాయి? అసలు మనం ఫేమస్సే కాదు. మనం ఎలా మనకి లొడ లొడ మాట్లాడడం రాదు. యాక్టివ్‌గా మాట్లాడడం రాదు. సరిగ్గా అంత కంటెంట్ మంచి కంటెంట్ వాళ్ళలో తీసుకెళ్ళేంత కంటెంట్ కెపాసిటీ అనేది మనలో ఉండదు. సో, మన వల్ల కాదులే అనేసి వదిలేసాను 2 ఇయర్స్ బ్యాక్. బట్ సెకండ్ టైమ్ నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మాత్రం అంటే 4 ఇయర్స్ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. ప్రెగ్నెన్సీలో కొన్ని డౌట్స్ ఉంటాయి కదా! ఎవ్వరికైనా ఉంటాయి. మనకు బేబీ పుడుతుందా? బేబీ గర్ల్ పుడుతుందా? బాయ్ పుడతాడా? ఇలాంటివి కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. సో, అది నేను ఆల్రెడీ మా హస్బెండ్ డాక్టరే. ప్లస్ నేను కూడా ఫిజియోథెరపిస్టే. నాకు నాలెడ్జ్ తెలుసు కదా! అంటే ఇల్లీగల్ అని మన ఇండియాలో తెలుసు. బట్ క్యూరియాసిటీ అనమాట. తెలుసుకుందాం అంటే ఎవరైనా ఉంచుకుంటాం గదా! అది 100% కరెక్ట్ కాపోవచ్చు. బట్ క్యూరియాసిటీ. మన పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళుంటారు కదా! వాళ్ళు చెప్పేవాళ్ళనమాట. యూరిన్‌లో బేకింగ్ సోడా వేస్తే పొంగితే అబ్బాయి, పొంగకపోతే అమ్మాయి. ఇలాంటివి కొన్ని మా ఇంట్లో చెప్పారు. సో, ఇవేదో ఇంట్రెస్ట్‌గా ఉంది. మనలాగే వేరే వాళ్ళు గూడా క్యూరియాసిటీతో ఉంటారు కదా! నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒక వీడియో అయితే నేను పెట్టాను. అదైతే 30,000 వరకెళ్ళిపోయిందనమాట. నేను షాక్ అయ్యాను. అంటే ప్రెగ్నెన్సీ నాలాగే చాలా మంది క్యూరియాసిటీతో ఉన్నారు. ఈ వ్లాగ్స్ ఇవన్నీ ఎవరు చేయరు కదా! ఒక కంటెంట్ అయితే తీసుకుందాము. దాని మీదే చేద్దాము. అప్పుడు కన్ఫర్మ్‌గా వ్యూస్ అయితే వస్తున్నాయి. మనకి ఎలా కావాలంటే జెన్యూన్ కావాలి. ఎక్స్‌పీరియన్స్ కావాలి. అంటే ఎక్స్‌పెరిమెంట్స్ మనం చేస్తాం గదా! నిజంగా లైవ్‌లో చూపించాలి. ఇలాంటివి నాకెక్కడ కనిపించలేదు యూట్యూబ్‌లో. సో, నేను చేసేయి జెన్యూన్‌గా ఉన్నాయి గదా! నేను నమ్ముతున్నప్పుడు నాలాగే వేరే వాళ్ళు కూడా క్యూరియాసిటీతో ఉంటారు గదా! ఇప్పుడు సంవత్సరం తర్వాత ప్రెగ్నెన్సీ అయినోళ్ళు అయినా సరే ఇలాంటి ఆలోచన వస్తదేమో. సో, ఈ ప్రెగ్నెన్సీ అనే టాపిక్ అయితే ప్రతి ఒక్కళ్ళకి యూజ్‌ఫుల్ అవుతది. కాబట్టి వస్తానే ఉంటారు కాబట్టి జనాలు ఈ టాపిక్ అయితే నేను తీసుకున్నాను. తీసుకొని 9 మంత్స్ తర్వాత మళ్ళీ 8 మంత్స్ గ్యాప్ వచ్చే వరకు వదిలేసాననమాట యూట్యూబ్ మళ్ళీ. ఇంట్రెస్ట్ వచ్చింది చేశాను. 8 మంత్స్ మళ్ళీ పూర్తిగా వదిలేసాను. మంత్స్ తర్వాత మళ్ళీ నాకు సిక్‌నెస్ అనమాట. బాగా నిద్రపోయేదాన్ని. నార్మల్‌గా ఇంట్లో పాపతో ఆడుకునేదాన్ని. ఇలాంటివి ఉండేవి గానీ యూట్యూబ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు టైం దొరికితే నిద్రపోదామా అని చూసేదాన్ని. బట్ ఒకేసారి యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేసినప్పుడు సబ్‌స్క్రైబర్స్ 490 ఎంతో వచ్చారు. అప్పుడు మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. చేయడం, మళ్ళీ ఆపేయడం, చేయడం, ఆపేయడం అలా జరుగుతుంది. తర్వాత మా మదర్‌కి చెప్పాను. 500 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. నేనేం చేయకపోతేనే. సో, ఇలాంటివి వీడియోస్ చేస్తే కన్ఫర్మ్‌గా సబ్‌స్క్రైబర్స్ వస్తారు. చేద్దామమ్మా అంటే నాకెక్కువ ఎంకరేజ్ చేసింది కూడా మా మమ్మీయే అనమాట. సో, 500 సబ్‌స్క్రైబర్స్ వచ్చారు అని మళ్ళీ యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత నాకనిపించిందనమాట. ఎలాగో బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి. ఎలాగో 2 ఇయర్స్ మనం ఎలాగైనా కెరియర్ గ్యాప్ వస్తది. ఎందుకంటే బేబీతోనే ఉండాలి కాబట్టి. అంటే సబ్‌స్క్రైబర్స్ చూస్తుంటే వీడియోస్ పెట్టకపోయినా సరే వస్తున్నారు. అంటే వాళ్ళు నా నుండి ఏదో ఆశిస్తున్నారనే కదా వస్తున్నారు. సో, మాకు కొద్దిగా బూస్ట్ అనేది వచ్చిందనమాట. సబ్‌స్క్రైబర్స్ 300 నుండి 500కి ఏం పెట్టకపోతేనే అని. ఇంకా మా మదర్ అన్నారు, "ఏ వీడియోస్ పెట్టకుండా ఓన్లీ ప్రెగ్నెన్సీ వీడియోస్ పెట్టు. అది కూడా నీకు ఎక్స్‌పీరియన్స్ అయినయి, నువ్వు నమ్మేవి అండ్ నీకు నిజం అనిపించేయే పెట్టు. జెన్యూన్‌గా పెట్టు. కన్ఫర్మ్‌గా వ్యూస్ వస్తాయి. సబ్‌స్క్రైబర్స్ కూడా నచ్చితేనే కదా వచ్చేది. ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే కన్ఫర్మ్‌గా అందరూ చూస్తారు. పెట్టు" అని చెప్పారు. సో, నాకెక్కువ బూస్ట్ ఇచ్చేది మా మదరే అనమాట. ఎందుకంటే ఇంట్లో మా హస్బెండ్‌కి, మా ఫాదర్‌కి వీళ్ళందరికీ ఇలాంటివి తెలీదు యూట్యూబు. ఓన్లీ స్టడీ ఆ లెవెలే ఆలోచిస్తారనమాట. సో, మేమంటే ఇంట్లో ఉంటున్నాం గాబట్టి, యూట్యూబ్ చూస్తా ఉంటాం గాబట్టి, ఫస్ట్ పేమెంట్ వీడియోస్ చూసేదాన్ని, టెక్ ఛానెల్ చూసేదాన్ని. 2 ఇయర్స్ బ్యాకే నేను ఇవన్నీ చూసాను. సో, కానీ మనకెందుకు క్లిక్ అవుతాయి, మనకెందుకొస్తాయని వదిలేసేదాన్ని. బట్ సబ్‌స్క్రైబర్సే నన్ను బూస్ట్ చేశారు నిజం చెప్పాలంటే. సబ్‌స్క్రైబర్స్ చూసే మాకు మళ్ళీ ఆలోచనొచ్చింది. యూట్యూబ్ అయితే రన్ చేద్దాము. 2 ఇయర్స్ ఇంట్లోనే ఉంటాం గదా! అనేసి. అండ్ ఇవన్నీ అయితే నేను 1,000 సబ్‌స్క్రైబర్స్ అయిన తర్వాత చెప్తాను. అండ్ ప్రెజెంట్ వీడియోలోకైతే వెళ్ళిపోదాము. 4,000 వాచ్ అవర్స్ అయితే ఎందుకొచ్చాయో చెప్పనా మీకు? ఫస్ట్ అయితే రెగ్యులర్‌గా వీడియో అయితే పెట్టండి. నేను ఇలాగే ఎప్పుడైతే ఇంక ఫిక్స్ అయిపోయాను. గ్యారంటీగా 6 మంత్స్ అయితే వీడియోస్ చేద్దాము. నేనైతే టార్గెట్ పెట్టుకున్నాను. వస్తే వచ్చారు. లేకపోతే ఇంక స్కిప్ చేద్దాం. ఇంక యూట్యూబ్ వైపే రావద్దు అని వదిలేద్దాం అనుకున్నాము. తర్వాత నేను కంటిన్యూగా రోజు డైలీ ఒక వీడియో అయితే పెట్టేదాన్ననమాట. కనీసం 2, 3 డేస్‌కొకసారైనా లాంగ్ వీడియో అనేది పెట్టేదాన్ని. అండ్ షార్ట్స్ అయితే ఈ మధ్య పెడుతున్నాను. అంటే సబ్‌స్క్రైబర్స్ రావాలంటే షార్ట్స్ వైరల్ అవుతేనే వస్తారు అని చాలామంది అంటున్నారు. అందుకని నార్మల్ షార్ట్స్ పెడుతున్నాను.
బట్ లాంగ్ వీడియోసే మనకు చాలా హెల్ప్ అవుతాయండి వాచ్ టైమ్ అవర్స్‌కి. ఎందుకంటే షార్ట్స్ మనం పెట్టినా గూడా 90 డేస్‌లో 10 మిలియన్ వ్యూస్. ఒక్క వీడియో వెళ్ళినా గూడా అన్ని వ్యూస్ మనకెలా వస్తాయి? మనం అంత కంటెంట్ జేయం. అంత హడావిడిగా మాట్లాడం. అంత యాక్టివ్‌గా ఉండం. అలాంటప్పుడు షార్ట్స్‌లో మనం అస్సలు క్లిక్ అవ్వం. నాలాంటి మనుషులైతే అస్సలు క్లిక్ అవ్వరు. యాక్టివ్‌గా మాట్లాడి, చలాకీగా ఉండి, అలా మాట్లాడితే మాత్రం కన్ఫర్మ్‌గా వైరల్ అవుతాయి. సో, నేనైతే అప్పటి నుండి అనుకున్నాననమాట. మా పిల్లలవైతే షార్ట్స్‌లో పెడదాము. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిల్లలంటే ఇష్టపడతారు కదా! అలాంటి వాళ్ళు చూస్తారు. అండ్ లాంగ్ వీడియోస్ అయితే కన్ఫర్మ్‌గా అవసరమైన వాళ్ళు చూస్తారు. ఏదైనా మనకి యూజ్ ఉంటేనే వీడియో చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యాను. అండ్ లాంగ్ వీడియోస్ అయితే ప్రెగ్నెన్సీ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ అయితే మా పిల్లలవి చేస్తున్నాను. సో, నేననుకున్నట్టే లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. అందరూ చూస్తున్నారు. యూజ్‌ఫుల్ ఉంటే ఖచ్చితంగా చూస్తారండి. కాబట్టి మనం పిచ్చి పిచ్చి వ్లాగ్స్ కాకుండా అంటే వ్లాగ్స్ తీసుకోవచ్చు. బాగా మాట్లాడి అందులో ఏమైనా వెరైటీగా ఉంటే మాత్రం వ్లాగ్స్ తీసుకోవచ్చు. కాకపోతే మనలాంటి సబ్స్క్రైబర్స్ ఇప్పుడే అంటే మనంతట మనం కష్టపడే సబ్స్క్రైబర్స్ కాబట్టి ఎవరికైనా యూజ్‌ఫుల్ అయ్యే టాపిక్ తీస్తేనే మాత్రమే క్లిక్ అవుతాం ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ప్రతీదీ యూట్యూబ్‌లోనే పెట్టేస్తున్నారు. ఐ మీన్ సెలబ్రిటీస్ అందరూ యూట్యూబ్‌లోకొచ్చేసారు కాబట్టి వాళ్ళ వ్లాగ్స్ చూడడానికి జనాలు ఇష్టపడతారు. మనలాంటి వ్లాగ్స్ చూడడానికైతే ఎందుకు ఇష్టపడతారు? అంతే కదండీ! ఎవరైనా తెలిసిన మనిషి ఇంట్లో ఏం చేస్తున్నారు అని చూస్తాము టైమ్ పాస్‌కి. బట్ ఎవరో తెలియని వ్యక్తి అంటే నార్మల్‌గా యూట్యూబ్‌లో చూసేసి మనల్ని ఫాలో అవ్వడం అంటే చాలా కష్టం అండి ఈ రోజుల్లో అయితే. 4 ఇయర్స్ బ్యాక్ అయితే నేను స్టార్ట్ చేసినప్పుడైతే నేను పెట్టుంటే అయ్యేది. బట్ అప్పుడైతే నేను పెట్టలేదు. అయితే డైలీ ఒక వీడియో అయితే పెట్టండి. అందులో యావరేజ్ డ్యూరేషన్ అంటే ఇప్పుడు నేను 17 మినిట్స్ వీడియో ఒకటి పెట్టాను 2 డేస్ బ్యాక్. అందులో యావరేజ్ డ్యూరేషన్ మాత్రం 2 మినిట్స్ అనమాట. అంటే స్కిప్ చేయకుండా 2 మినిట్స్ అయితే కంటిన్యూగా జనాలు చూస్తున్నారు అనేసి యావరేజ్ డ్యూరేషన్ మనకి యూట్యూబ్ అయితే చూపిస్తుంది. ఆ యావరేజ్ డ్యూరేషన్ ఎంతుందో దాన్ని బట్టి మనకు వాచ్ టైమ్ అనేది పెరుగుతదనమాట. అంటే దాని అర్థం మీరు ఏ వీడియో తీసినా ఫస్ట్ అయితే స్కిప్ చేయనీకుండా ఒక 20, 30 మెంబర్స్ అయినా చూసేలాగా అంటే అలాంటి టాపిక్ ఒకటి మీరు తీసుకొని వీడియో అయితే చేయండి. మన యావరేజ్ డ్యూరేషన్ ఎంతమంది బాగా చూస్తున్నారో దాన్ని బట్టి మన వాచ్ టైమ్ అనేది పెరుగుతది. నాకైతే 2, 3 మినిట్స్ వచ్చినట్టుంది యావరేజ్ డ్యూరేషన్. దానికి 200 వాచ్ టైమ్ అయిపోయిందనమాట నాకు. సో, ఈ వీడియో అది కూడా 1 డేనే అయింది. ఇంక 1 వీక్‌లో ఉంటే అది కూడా కన్ఫర్మ్‌గా 1,000 వాచ్ టైమ్ అవుతది. సో, కాబట్టి మనం ఎప్పుడైనా యావరేజ్ డ్యూరేషన్‌ని దృష్టిలో పెట్టుకొని వీడియో అయితే చేసుకోవాలి. తీసుకున్న టాపిక్ ప్రెగ్నెన్సీది కాబట్టి ఒకటి నచ్చిందంటే దానికి రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కాబట్టి అవి చూస్తారు కన్ఫర్మ్‌గా. అలా నాకు వాచ్ టైమ్ అయితే బాగా చాలా త్వరగా అయిపోయింది. మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ పెట్టుకోవాలి. కంటిన్యూగా వీడియో అయితే రోజుకోటి పోస్ట్ చేయాలి. లేకపోతే 3 డేస్‌కి ఒకసారైనా పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్స్ అయితే రెగ్యులర్‌గా రోజు పెట్టండి. ఎందుకంటే అది కూడా అవ్వచ్చేమో అందరూ అంటా ఉంటారు. నాకైతే 1 ఇయర్‌కి వైరల్ అయ్యాను. అప్పటి వరకు పెడతానే ఉన్నాను అన్నారు. ఒక వీడియో వైరల్ అయితే అన్నీ చూస్తారంట. సో, నేనైతే ఇప్పుడు షార్ట్స్ పెడతానే ఉన్నాను. మరి ఏమవుతదో మనకు తెలీదు. కాబట్టి వీడియో అయితే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఇది కూడా కష్టమే. వీడియో చేయాలి, ఎడిట్ చేయాలి, కట్ చేయాలి. చాలా ఉంటాయి. థంబ్‌నెయిల్స్ చేసుకోవాలి. తెలియని వాళ్ళకైతే చాలా కష్టపడాలండి. కష్టపడితేనే ఇప్పుడు మనం బయట డ్యూటీ చేస్తున్నాము, కష్టపడుతున్నాం కాబట్టి సాలరీ వస్తుంది. ఇలా యూట్యూబ్ కూడా అంతే గదండీ! అది ఊరికే ఇచ్చారు మనకి. అందులో ఎంతో కొంత కష్టం ఉండి, ఎంతో కొంత రియల్ కంటెంట్ ఉంటేనే మన వాయిస్ ఉండి, మన ఫేస్ కనిపిస్తేనే వాళ్ళు మనకు సాలరీ అనేది ఇస్తారు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ రెగ్యులర్‌గా పెట్టుకోండి. కష్టమైనా సరే మీ టార్గెట్ తీరే వరకు రోజు డైలీ పోస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి టైం అండి. టైం అయితే కన్ఫర్మ్‌గా మెయింటైన్ చేయాలి. మనం యూట్యూబ్ గనక అలవాటయ్యామనుకోండి, జనాల కన్నా మనం యూట్యూబ్‌కి అలవాటవ్వాలి. అంటే నేను షెడ్యూల్ పెట్టేస్తాననమాట. డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయను. ఈరోజు వీడియో ఎడిట్ చేశానంటే ఎల్లుండికి నేను టైం పెట్టేస్తాను. అలాగా నాకెప్పుడు వీడియోస్ ఉంటే అప్పుడు టైం పెట్టి షెడ్యూల్‌లో పెడతాను. ఆటోమేటిక్‌గా ఆ టైంకి అప్‌లోడ్ అయిపోతుందనమాట. సో, యూట్యూబ్‌కి మనం అలవాటయ్యామంటే ఆటోమేటిక్‌గా అందరికి రికమెండ్ చేస్తది. అదే టైంకి మన వీడియో వస్తది. కాబట్టి థర్డ్ పాయింట్ అయితే ఖచ్చితంగా టైం అయితే సెట్ చేసుకోండి. అండ్ ఫోర్త్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థంబ్‌నెయిల్ అండి. థంబ్‌నెయిల్ అయితే మీరు అన్నీ మార్చుకోవద్దు. ఏదైనా ఒక సిమిలారిటీ తీసుకోండి. అంటే జనాలు ఎలా ఉండాలంటే ఈ థంబ్‌నెయిల్ చూసారంటే ఈ థంబ్‌నెయిల్ ఆ ఛానెల్‌కి సంబంధించింది అని గుర్తుండిపోవాలనమాట. సో, అన్నిట్లో ఒకటైతే కామన్‌గా పెట్టుకోండి థంబ్‌నెయిల్స్‌కి. మనలాంటి యూట్యూబర్స్‌కి నేను చెప్పేది చిన్న యూట్యూబర్స్‌కి. కాబట్టి
థంబ్‌నెయిల్స్ అయితే ఖచ్చితంగా మీరు సిమిలారిటీగా ఏదో ఒకటి పెట్టుకోండి. అది చూస్తే మనకు గుర్తొచ్చేయాలనమాట జనాలకి. సో, ఆ థంబ్‌నెయిల్ అయితే అలా చేసుకోండి. 4 పాయింట్స్ అయితే మీకు ఖచ్చితంగా చెప్పాను. ఇవైతే మీరు పాటిస్తే మీకు ఖచ్చితంగా వాచ్ టైమ్ అనేది పెరుగుతదండి. చాలా డెడ్ ఈజీ. సబ్‌స్క్రైబర్స్ కన్నా వాచ్ టైమ్ తెచ్చుకోవాలంటేనే చాలా డెడ్ ఈజీ నన్నడగాలంటే. ఎందుకంటే మనం యూజ్‌ఫుల్ టాపిక్ పెట్టి, అవతలోళ్ళు ఇంట్రెస్ట్ చూపించే టాపిక్స్ పెట్టి అండ్ వాళ్ళ క్యూరియాసిటీ ఈ వీడియో భలే ఉంది అని ప్రెస్ చేసి ఇలాంటి థంబ్‌నెయిల్స్ మీరు క్రియేట్ చేసుకొని, ఈ వాచ్ టైమ్ అంతా మన చేతిలోనే ఉంటది కాబట్టి చాలా ఈజీ అని నేను చెప్తున్నాను. నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది కూడా. థంబ్‌నెయిల్‌లో ఒకటి, కంటెంట్‌లో ఒకటి అని పెడితే మాత్రం అస్సల ఒక్కసారి ఇంప్రెషన్ పోతే అన్ని వీడియోస్ డల్ అయిపోతాయండి. సో, థంబ్‌నెయిల్ ఏం పెట్టారో అది వాళ్ళ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! ఆన్సర్ వీడియోలో ఉందేమో అని ఎక్స్‌పెక్ట్ చేసి నొక్కుతారు కదా! సో, మనం ఆన్సర్ ఉండాలి అందులో. రియల్ కంటెంట్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. థంబ్‌నెయిల్‌లో ఏదుందో వీడియోలో కూడా అదే ఉండేటట్టు చూసుకోండి మెయిన్ థింగ్. దాంట్లో క్వెషన్ ఉండాలి. ఇందులో ఆన్సర్ ఉండాలి. అప్పుడే మీ వీడియోస్ వైరల్ అవుతాయి. ఈ 5 పాయింట్సే నేను పాటించానండి. అంతకు మించి ఇంకేం పాటించలేదు. ఎవరిని అడగలేదు. ఎవరిని చూడమని చెప్పలేదు. కంటిన్యూగా ఆపకుండా యావరేజ్ డ్యూరేషన్ అదే టైంకి ఒక 20 మెంబర్స్ చూసారంటే ఆటోమేటిక్‌గా వైరల్ అయిపోద్ది ఆ వీడియో అయితే. ఇచ్చాను. 1 అవర్‌లో నాకు 70 వ్యూస్ వచ్చాయంటే అది వైరల్ అయిపోయిద్ది అని అనుకుంటాను. నైట్‌కెళ్ళి చూస్తే 2.2K వ్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో, మనం యావరేజ్ డ్యూరేషన్ మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి. కాబట్టి 4000 అవర్స్ చాలా ఈజీగా వస్తారు. పాటించిన యూజ్‌ఫుల్ టిప్స్ అయితే ఈ 5 సో, నాకు చాలా హ్యాపీగా ఉందని అండ్ వాచ్ అవర్స్ కోసం కష్టపడే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇంత ఈజీగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద టెక్ ఛానెల్స్ ఉంటారు. ఆళ్ళేంటంటే ప్రొఫెషనల్‌గా చెప్పాలనుకున్నయి చెప్తారు గానీ, మనం బాధపడే విషయాలు అండ్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఇవన్నీ వాళ్ళతో మనం షేర్ చేసుకోలేము. కామెంట్‌లో పెట్టినా వాళ్ళు రిప్లై ఇవ్వరు. ఇవన్నీ తలనొప్పులు గదా! సో, నాకే అనిపించిందనమాట. నాలాంటి యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఇవి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే నేను కళ్ళారా చూసాను గదా! సో, కాబట్టి మీకు యూజ్‌ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. అండ్ నెక్స్ట్ అయితే నేను 1000 సబ్‌స్క్రైబర్స్ వచ్చినప్పుడైతే వీడియో తీస్తాను. అండ్ ఇప్పటి వరకైతే ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ నేను కోరుకున్నట్టు నేను ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఆ లోపల 1000 సబ్‌స్క్రైబర్స్ వచ్చేలాగా మీరైతే నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.